ఈరోజు మన చేపల పులుసు అండి. మన ఛానల్లో చేపల పులుసు ఈరోజు. మరి చేపల పులుసును నేను ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన చేపల పులుసు అండి. చేపలు కేజీన్నర ఉంటాయండి చేపల పులుసు. మరి దీనికి ఇప్పుడు కడిగి ఉప్పు వేసి పెడతానండి. ఉప్పేసి పసుపు ఉప్పేసి కడిగినాక పసుపు ఉప్పేసి పెడతానండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగేద్దామండి, నీసు వాసన రాకుండా ఉంటది. ఇట్లా చేపలు బాగా పీసులు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి. సార్లు శుభ్రంగా కడిగేద్దామండి. దీంట్లో శుభ్రంగా అంతా తీసేసి నల్లగిలే అన్ని ఇట్లా తీసేయాలండి శుభ్రంగా. నీట్గా కడిగి పెట్టేద్దాం. చేపలు అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగానండి. వీటిలో మనం ఇప్పుడు ఉప్పు పసుపు వేసి పెడదాము. ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి చేప అనేది సప్పగా లేకుండా బాగుంటుంది పులుసులో తినేటప్పుడు అండి. అందుకే నేను ఉప్పు పసుపు వేసి నానబెడతానండి 1 గంట సేపు. మళ్ళీ కడుగుతాం కదండి, ఏం కాదు. ఉప్పు అయితే ఏమి ఎక్కువ కాదు, మనం ఆ చేపకు పట్టుకోవడానికి మాత్రమే వేస్తున్నాము అంతే అండి. ఇంకా ఇది కొద్దిసేపు నానబెడదాము, ఉప్పు అంతా బాగా తీసేసుకుంటుంది. ఈ లోపల మనం చింతపండు పులుసు అవెల్లా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ టమాటాలు నేను మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. నేను ఒక 7 టమాటాలు తీసుకున్నా, చిన్నగా ఉన్నాయి. ఈ 2 కొంచెం పెద్దగా ఉన్నాయి, 5 చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 7 తీసుకున్నాను. ఈ ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటానండి, పేస్ట్ చేసి పెట్టుకుంటా. చింతపండు అయితే నానబెట్టేసానండి ముందే, కొద్దిగా కరివేపాకు పడింది. ఇది అయినా ఏం కాదులే, చింతపండు నానబెట్టి పెట్టాను. ఇవి మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. ఈ టమాటా, ఈ ఉల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టాను, మిక్సీ పట్టి పెట్టుకుంటాను. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, మిరియాల పొడి, చెక్క లవంగాల పొడి, పోపు దినుసులండి. చింతపండు పులుసు అంటే నేను తీసి పెట్టుకున్నాను. ఇతను మనకు కావాల్సినంత తీసి పెట్టుకున్నాను నేను. మరి కొత్తిమీర అండి కడిగి పెట్టుకున్నాను. మెంతం కూర, కరివేపాకు అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కొబ్బరి పేస్ట్ అండి ఇది నేను ఒక చిప్ప తీసేసి ఒక గిన్నె మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది తర్వాత మన ధనియాలు, జీలకర్ర, మెంతులండి దోరగా ఏంటి పొడి చేసి పెట్టుకుంటానండి. టమాటాలు, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇది. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే ఒక 7 గంటలు వేసానండి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నానండి.
పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇందులో కొద్దిగా మెంతి కూర వేస్తున్నానండి. బాగా వేపుకున్నామండి. ఎర్రగా అయిన తర్వాత మనము పులుసు వేసేసుకున్నాం. అది ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం. తర్వాత మనం మెంతులు, ధనియాలు, జీలకర్ర అండి వేయించుతున్నాను. చిన్న మంట మీద వేయించుదామండి. పచ్చివాసన అయితే పోయిందండి. నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. టమాటాలు, ఆనియన్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి, టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. తీసేసుకుందాం. మనము తీసేస్తున్నానండి. దీన్ని పొడి చేసి పెట్టుకుందాము. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఆయిల్ అయితే పైకి వచ్చిందండి. పచ్చివాసన అయితే అంతా పోయింది. బాగా ఆయిల్ బాగా పైకి వచ్చింది. పచ్చివాసన అయితే అంతా పోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి.
అయిపోయిందండి, మూత పెట్టేస్తాను. ఎందుకంటే కొబ్బరి అంతా పచ్చివాసన కూడా అది కూడా పోతే మనం కారం వేసేద్దామండి. ఒక 2 నిమిషాలండి. బాగా ఫ్రై అయ్యిందండి, బాగా అంత పచ్చివాసన అంతా పోయింది, బాగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది. నేను చింతపండు పులుసు వేస్తున్నానండి. చింతపండు పులుసు వేస్తున్నాను. చిక్కగా ఉందండి, నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. చిక్కగా ఉంది. మిక్సీ పట్టాను కదండి, అది కొద్దిగా వాటర్ వేసేస్తున్నాను. సరిపోయిందండి. నేను ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ వేసాను, 2 స్పూన్లు వేసానండి. మనం కారం చూసి మళ్ళీ వేసేసుకుందాము. ఇది బాగా ఉడికించుకుందామండి. పులుసు బాగా పొరలేటప్పుడు వేసేద్దామండి చేపలు మనది. ఈలోపు ఇవి దంచేసుకుందామండి. బాగా పొర్లుతుందండి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి. చెక్క, లవంగాలు, యాలకుల పొడి అండి. కరివేపాకు వేస్తున్నానండి. ఉప్పు చూసుకుందామండి మనం ఇప్పుడు. వేస్తున్నాను. శుభ్రంగా మళ్ళా 2 సార్లు కడిగాను.
ముక్కలు తర్వాత వేసుకుందామండి. చిన్న కలపాలండి, గంట పెట్టకూడదు. అయినా నేను పెడుతున్నాను. చిన్న అటు ఇటు సైడ్లకి. అంతే అండి. మనము 10 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. చేప ముక్కలు బాగా ఉడకాలి కదా. మూత పెడుతున్నానండి. నేను మూత తీస్తున్నానండి. ఉడుకుతుంది బాగా. ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి ఇది వేసేస్తున్నాను. ఉడికించుకుందామండి. ఇంకా సిమ్లో పెట్టాను ఒక 15 నిమిషాలు. అందరూ మూత పెడతానండి. మూత తీస్తున్నానండి. చూద్దాం మన చేపల పులుసు. చిక్కబడిందండి బాగా. ముగుములాడుతుందండి మా రూమ్ అంతా. స్టవ్ బంద్ చేస్తున్నానండి. నేను స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసేసుకుందామండి. అయిపోయిందండి మన చేపల పులుసు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.